హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరొక మార్క్ టెస్ట్ అయితే చూద్దామండి. సో ఇవి వచ్చేసి మనకు ఇంకొంచెం డెప్త్గా అడుగుతాయి. అంటే ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్లలో డెప్త్గా అడుగుతూ ఉన్నాడు కదా, సో ఆ టాపిక్స్ నుంచి మనము క్వశ్చన్స్ అయితే చేయడం జరిగిందండి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సో జిఏటీబీలోని అంశం కాని జత ఏది అనేసి చేరండి. జిఏటీబీ అంటే ఏంటిదండి? జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. సో దీంట్లో వచ్చేసి మనకు మొత్తము కూడా 9 నిర్దిష్టమైన సామర్థ్యాలు కొలవడం జరుగుతుందండి ఈ జిఏటీబీ తోటి. అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో 9 రకాలైనటువంటి సామర్థ్యాలను కొలవడం జరుగుతుంది. అది ఏంటిది అంటే ఫస్ట్ సాధారణ అభ్యాసన సామర్థ్యము. సో సంఖ్యా సామర్థ్యాన్ని కొలుస్తుందండి. అలాగే అంగుళీ నైపుణ్యాన్ని కొలుస్తుంది. స్మృతి సామర్థ్యాన్ని, వివేచన సామర్థ్యాన్ని, ప్రత్యక్ష సామర్థ్యాన్ని, శాబ్దిక సామర్థ్యాన్ని, అలాగే స్థాన సంబంధ సామర్థ్యము, ఆకృతి ప్రత్యక్ష సామర్థ్యము, చాలక సమన్వయము, అంగుళీ నైపుణ్యం ఆల్రెడీ చెప్పాను, హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించి క్లరికల్ ప్రత్యక్ష సామర్థ్యము. వీటన్నిటిని గురించి కూడా ఈ జిఏటీబీ అనేది మనకు కొలుస్తుందండి. సో కొలవనిది ఏంటిది అంటే వినికిడి సామర్థ్యము, పద ధారాలత అనేది ఈ జిఏటీబీలో ఉండదు. సో జిఏటీబీ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ మొత్తం వచ్చేసి ఎన్నిటినండి? మొత్తం 9 టెస్టులను అయితే కొలుస్తుందండి. ఏంటివి? సంఖ్యా సామర్థ్యాలను, అంగుళీ నైపుణ్యాలను, వివేచన సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, అలాగే స్థాన సంబంధ సామర్థ్యం. ఇవన్నీ కూడా మనకు ఈ జిఏటీబీలో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది అనేసి ఇచ్చారండి. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది వచ్చేసి మనకు వీడియో ఎన్కోడర్ అండి. వీడియో ఎన్కోడర్ అంటే ఏంటిదంటే ఇది వీడియో ఫైల్స్ని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో హ్యాండ్ బ్రేక్ అనేది ఏంటిదండి? వీడియో ఎన్కోడర్ అవుతుంది. వర్డ్ ప్రాసెసర్ అనేసి ఇచ్చారు. వర్డ్ ప్రాసెసర్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము? ఏవైనా డాక్యుమెంట్స్ని రైట్ చేయడానికి, ఏమైనా డాక్యుమెంట్స్ రాసేటప్పుడు మనకు వర్డ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాము. ఇమేజ్ ఎడిటర్ అంటే ఏంటిదండి? మీకు ఆల్రెడీ తెలుసు, ఇమేజ్ని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆడియో మాషప్ అంటే ఇక్కడ మ్యూజికల్ ట్రాక్స్ని బ్లెండ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఒక ట్రాక్లోంచి అంటే ఒక 10 సాంగ్స్ని వచ్చేసి ఒకే మ్యూజికల్ దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో దానికి మనకు ఆడియో మ్యాషప్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హ్యాండ్ బ్రేక్ ఏంటిదండి? ఇది వీడియో ఎన్కోడర్, వీడియోలను కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ద మీన్ డీవియేషన్ ఎం డినోట్స్ అనేసి ఇచ్చారండి. మధ్యమ విచలనంలో మనకు సిగ్మా ఎక్స్ మైనస్ ఎం బై ఎన్ అనేసి ఇచ్చారు. ఎం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఎంని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సగటుగా చూడడం జరుగుతుంది. ఎం అనేది ఏంటిదండి? యావరేజ్, సగటుగా చూస్తాము. సో ఈ సగటులో మనకు ఏంటిదండి? దీంట్లో మనం ఏమేమి చూస్తాము? అంకమధ్యమాన్ని చూస్తాము. ఈ ఎం ప్లేస్లో మనము అంకమధ్యమాన్ని యూజ్ చేయొచ్చు, అంటే అర్థమెటిక్ మీన్ని యూజ్ చేయొచ్చు, మధ్యగతము మెరీడియన్ని కూడా యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మనము బహుళకమును కూడా యూజ్ అయితే చేయొచ్చు అండి, అంటే మోడ్. సో ఈ మూడింటిని కూడా మనము యూజ్ చేయొచ్చు, పౌనపున్యాన్ని యూజ్ చేయకూడదు ఈ ఎం ప్లేస్లో. ఎం మీన్స్ నథింగ్ బట్ సగటు అండి. సో దీంట్లో మనం అంకమధ్యమం కానీ, మధ్యగతం కానీ, బహుళకం కానీ వేయచ్చు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సో ఎన్ను చూసుకున్నట్లయితే ఇక్కడ మిగిలినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ను చూసుకున్నట్లయితే మొత్తం విలువల సంఖ్య అండి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే ఎక్స్ అంటే ఏంటిదండి? ఇక్కడ దత్తాంశంలోని విలువలు, అబ్జర్వేషన్స్. నెక్స్ట్ పరిశీలన అభ్యాసనలోని సోపానం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి సాంఘిక అభ్యాసన సిద్ధాంతంలో మనకు పరిశీలనలో మొత్తం కూడా 4 అయితే ఉన్నాయండి. అది ఏంటిదంటే ఫస్ట్ది వచ్చేసి అవధానము, సెకండ్ది వచ్చేసి ధారణ, థర్డ్ వన్ వచ్చేసి పునరుత్పాదన అండి. థర్డ్ వన్ వచ్చేసి పునరుత్పాదన.
ఇది థర్డ్ వన్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పునర్భరణం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి మనల్ని అడగొచ్చు. సో పరిశీలన అభ్యాసాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఆల్బర్ట్ బండోరా అండి. సో ఈ పరిశీలన అభ్యాసనంలో ఏమేమి ఉంటాయి? అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్భరణం ఉంటాయి. అవధానము అంటే ఏంటిదంటే ఇచ్చినటువంటి దాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించడం ఆర్ గమనించడం అండి. సో ధారణ అంటే ఆ గమనించినటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవడం ఆర్ మన జ్ఞప్తిలో భద్రపరచుకోవడం. నెక్స్ట్ పునరుత్పాదన అంటే మనం ఏదైతే గుర్తుపెట్టుకున్నామో ఆ ఉన్న విషయాన్ని తిరిగి ప్రవర్తన రూపంలో ప్రదర్శించడం అండి పునరుత్పాదన అంటే. నెక్స్ట్ పునర్భరణము అంటే ఏంటిదంటే ఆ ప్రవర్తనను కొనసాగించడానికి లభించేటటువంటి ప్రోత్సాహకాన్ని ఏమంటాము మనము? పునర్భరణం అనేసి చెప్తాము. సో చూసారు కదా ఏమేమి ఉంటాయో. సో సోపానం కానిది ఏంటిదండి? వివేచనం. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. భావనకు సంబంధించిన సరి అయిన వాక్య ఏది అనేసి ఇచ్చారు. సో ఈ ZPDలోనే మనకు చూసుకున్నట్లయితే స్కఫోల్డింగ్ కూడా ఉంటుందండి. స్కఫోల్డింగ్ కూడా ఉంటుంది. సో స్కఫోల్డింగ్ అంటే ఏంటిదంటే ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తికి ఒక పనిని సొంతంగా నేర్చుకునేంత వరకు నిపుణులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థిని చూసుకుంటే ఉపాధ్యాయులు కానీ మనకు తాత్కాలికంగా అందించేటటువంటి సహాయాన్ని ఏమంటామండి? స్కాఫోల్డింగ్ అంటాము. సో అలాగే నెక్స్ట్ ఈ ZPD అంటే ఏంటిది? ఈ స్కఫోల్డింగ్ కంటే ఇంకొకటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే దానికంటే ఎక్కువ, స్కఫోల్డింగ్ కంటే ఎక్కువ. ఏంటిది అది? మార్గదర్శకత్వంతో కూడిన భాగస్వామ్యం అనేది స్కఫోల్డింగ్ కంటే విస్తృతమైన భావన అనేది మనకు స్కఫోల్డింగ్కి ఈ ZPDకి సంబంధించినటువంటి సరి అయిన వాక్య అవుతుందండి. మనము ఈ స్కఫోల్డింగ్లోనే చూసుకున్నట్లయితే స్కఫోల్డింగ్ తర్వాతనే మనకు ZPD అనేది ఉంటుందండి. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో కాబట్టి ఈ స్కఫోల్డింగ్ కంటే ఎక్కువ విస్తృతమైనటువంటి భావన ఏది? ZPD. సో ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ ఏంటి? వికాసానికి మరియు మార్గదర్శకత్వానికి సంబంధం లేదు అనేసి ఇచ్చారు. సో ఎందుకు ఉండదు? సంబంధం అనేది ఉంటుంది. అలాగే సామర్థ్య అభివృద్ధి స్థాయికి మనకు మార్గదర్శకం అవసరం లేదు అనేసి ఇచ్చారండి. సో ఎవరికైనా మార్గదర్శకత్వం అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్స్ ఏమీ రావు. నెక్స్ట్ కార్యసాధక. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కార్యసాధక నిబంధనలో పునర్భరణ కారకాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో పునర్భరణ కారకాలు ఏంటివండి? దాంట్లో అసలు ఉద్దీపనలు అండి. ఉద్దీపనలే దాంట్లో మనకు నిబంధనలో ఉద్దీపనలు మాత్రమే కారకాలుగా పనిచేస్తాయండి. సో కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి గల ముఖ్య కారణం ఏది అనేసి ఇచ్చారండి. సో అభివృద్ధి ఎప్పుడు ఉండదండి? మనం దాని గురించి ఎప్పుడైనా సరే అభ్యసన ప్రక్రియలో కొంతకాలం పాటు ఎటువంటి ప్రగతి లేదా అభివృద్ధి కనిపించని స్థితిని ఏమంటామండి? అభ్యసన పీఠభూమి అనేసి చెప్తాము. అభ్యసన పీఠభూమి అనేసి చెప్తాము. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ఈ అభ్యసన పీఠభూమి ఎప్పుడు ఏర్పడుతుందంటే మనకు ముఖ్యంగా శారీరక లేదా మానసిక అలసట కానీ శ్రద్ధ ఏకాగ్రత లోపించినప్పుడు మాత్రమే మనకు ఈ అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి అనేది ఉండదండి. సో కాబట్టి ఏంటిదండి? అడ్డంకులు మరియు అలసట అనేది దీనికి సంబంధించింది. అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి గల ముఖ్య కారణం ఏంటిదండి? అడ్డంకులు. అడ్డంకులు అంటే ఏంటివండి? మనకు శరీరం బాగాలేకపోయినా, లేకపోతే మనకు మానసిక అలసట కనిపించినా, దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చదువుకోము. సో అటువంటి టైంలోనే చదవనప్పుడు మాత్రమే మనకు ఏమి ఏర్పడుతుందండి? అభ్యసన పీఠభూమి అనేది ఏర్పడుతుంది. సో దానికి గల కారణాలు ఏంటివి? ఏవో సమ్ అడ్డంకులు అలసట వల్ల అండి, ఏకాగ్రత లేకపోవడం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ది పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేసి ఇచ్చారండి. ఎప్పుడైనా సరే మనకు పీయూష గ్రంథి చాలా చురుగ్గా మనకు ఎప్పుడండి ఏ దశలో పనిచేస్తుంది? కౌమార దశలో పనిచేస్తుందండి. ఇది పెరుగుదల హార్మోన్ అన్నమాట.
పెరుగుదల హార్మోన్ కాబట్టి మనకు ఎక్కువగా పెరుగుదల అనేది మనకి ఏ ఏజ్లో జరుగుతుంది? కౌమార దశలోనే జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు పీయూష గ్రంథి ఏం చేస్తుందంటే మన శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు ఉంటాయి కదా, వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని మనం మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తాము? పీయూష గ్రంథిని. నెక్స్ట్, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సరి అయిన జతలను గుర్తించుము అనేసి ఇచ్చారండి. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలంటే మనం చదివినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రాలను ఇంకొక దాంట్లో ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని అనుప్రయుక్త అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకు ఫస్ట్ ఏంటి అండి, 2 మానసిక సూత్రాలు ఇవి. ఆరోగ్యంలో మానసిక సూత్రాలు ఉన్నాయనుకోండి, సో వాటిని ఉపయోగించి ప్రజలకు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి వాటికి సంబంధించి గైడెన్స్, కౌన్సిలింగ్ 2 కూడా ఇస్తారు. సో కాబట్టి ఆప్షన్ 1 మనకు దీనికి సరిపోతుందండి. 2ది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రము, అలాగే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రము. ఇవి 2 కూడా మౌలిక భాగాలే, ఇవి దేంట్లో కూడా ఇంప్లిమెంట్ మనకి చెయ్యలేదు. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం అండి. సో దీంట్లో విద్య మరియు పరిశ్రమ రంగాలలో చూసుకున్నట్లయితే సమస్యలను పరిష్కరించడానికి మనము వీటిని ఉపయోగిస్తాము. విద్యలో వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని యూజ్ చేస్తాము. అలాగే పారిశ్రామిక అంటే మనకు పరిశ్రమ రంగాలలో వచ్చేటటువంటి సమస్యల గురించి పరిష్కరించడానికి పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా మనము యూజ్ చేస్తాము. సో ఈ 2 కూడా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినవండి. సో ఏసి అనేది వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, చాలా పెద్దగా ఇస్తున్నారండి క్వశ్చన్స్ అయితే. సృజనాత్మకత స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు సృజనాత్మకత అనేది ఒక విభిన్న ఆలోచన, మీ అందరికీ తెలిసిందే. సృజనాత్మకత వచ్చేసి శిక్షణ ద్వారా వికసిస్తుంది. అంటే వారిలో ఉండేటటువంటి సృజనాత్మకతను మనము ఏదైనా శిక్షణ అందిస్తే అదేమవుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా కరెక్టే. సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ఈ 3 కూడా సృజనాత్మకతకి సంబంధించినటువంటి అంశాలండి. సో కానీ ఇది వచ్చేసి అసత్య ప్రవచనం వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడ ఏమిచ్చారు, సృజనాత్మకత ఒక ప్రక్రియ. ఎస్ కరెక్టే. ఇది ఉత్పత్తి కాదు అనేసి ఇచ్చారండి. సో ఇది ఉత్పత్తి మీద అంటే ఒక ఉపయోగకరమైన ఫలితం మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఉత్పత్తి కాదు అనేసి ఇచ్చారు. ఇది రాంగ్ అండి. ఉత్పత్తికి సంబంధించిందే. సో ఉత్పత్తి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భౌతిక మరియు సాంఘిక పరిసరాలలో అనుకూలమైన సంబంధాలను పెంపొందించేందుకు జీవి చేసే వైవిధ్య ప్రక్రియలే. సో మనకు భౌతిక ఆర్ సాంఘిక పరిసరాలలో అండి అనుకూలమైన సంబంధాలు ఏర్పడాలి అంటే ఏం చేయాలండి, మనము ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కదానికి కూడా సర్దుకుంటూ పోతే మనకు అనుకూలమైన సంబంధాలే ఏర్పడతాయి. సో కాబట్టి ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ సర్దుబాటు అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి, సర్దుబాటు. సో మానసిక ఆరోగ్యం అనేది ఇది ఓ వ్యక్తి యొక్క మానసిక సమతుల్యతకు సంబంధించింది అండి, సాంఘిక భౌతిక పరిసరాలకు సంబంధించింది కాదు. అలాగే మూర్తివత్వం కూడా వ్యక్తి యొక్క ఆలోచనలకు అలాగే గుణాలకు సంబంధించింది. సో ఇది కూడా మనకు సాంఘికంగా పని చేయదు. సంఘర్షణ అంటే ఏంటిదండి, ఏవైనా 2 విరుద్ధమైన కోరికలకు లేదా నిర్ణయాలకు మధ్య జరిగేటటువంటి పోరాటాన్ని ఏమంటాం మనము, సంఘర్షణ అనేసి అంటాం. సో ఈడ మనకి ఇచ్చింది ఏమిచ్చారు, భౌతిక మరియు సాంఘిక పరిసరాలలో. సో అనుకూలమైన సంబంధాలు కావాలంటే ఏం చేయాలి, మనము సర్దుకొని పోవాలండి అన్నిటికీ కూడా. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు
పరిస్థితులకు సరి అయిన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధన ప్రేరణ అని నిర్వచించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి నిర్వచించింది? ఇర్వింగ్ సార్నోఫర్ అండి. ఇర్వింగ్ అలాగే సార్నోఫర్. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను, గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతముకు చెందిన లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో లక్షణం కానిది వచ్చేసి పరిసర మార్పులను ఎదుర్కొంటా. సో గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమైన 5 అంశాలు ఉంటాయండి. ఏంటివి అవి? స్వీయ అవగాహన, ఫస్ట్ది వచ్చేసి స్వీయ అవగాహన అండి. సెకండ్ది వచ్చేసి స్వీయ నియంత్రణ, తర్వాతది వచ్చేసి ప్రేరణ, 4th వన్ వచ్చేసి సహానుభూతి, 5th వన్ వచ్చేసి సామాజిక నైపుణ్యాలండి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు అన్నమాట ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి. అంటే ఇక్కడ స్వీయ అవగాహన అంటే తమ భావోద్వేగాలను అర్థం చేసుకోవాలండి. స్వీయ అవగాహన అంటే అర్థం చేసుకోవడము. నెక్స్ట్ ఏంటిది? స్వీయ నియంత్రణ అంటే తమ ఉద్వేగాలను నియంత్రించుకొనుట. అలాగే ప్రేరణ అంటే లక్ష్యాల వైపు కొనసాగటము. నెక్స్ట్ సహానుభూతి అంటే మనకు ఏంటిదండి? ఇతరుల యొక్క భావోద్వేగాలను గుర్తించడం అండి. సామాజిక నైపుణ్యం ఏంటిది? సంబంధాలను ఏర్పరచుకొనుట. ఇవన్నీ గోల్మెన్లో మనకు మొత్తం 5 లక్షణాలు ఉన్నాయి. మొత్తం కూడా మీకు చెప్పాను. సో లేనిది ఏంటిది? పరిసర మార్పులను ఎదుర్కొనుట. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ది, బ్రూనర్ ప్రకారం అభ్యాసనకు దోహదం చేసే 2 ప్రధాన అంశాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో బ్రూనర్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 2 అండి. ఏంటివి అవి? కుతూహలము, వారి యొక్క అభిరుచి అండి. అభ్యాసన ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళకు అంతర్గతంగా నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉన్నప్పుడు, అలాగే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అభ్యాసనం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బ్రూనర్ ప్రకారము అభ్యాసనకు దోహదం చేసేవి ఏంటివండి? కుతూహలము, వారిలో ఉన్న క్యూరియాసిటీ, అలాగే వారిలో ఉన్న ఇంట్రెస్ట్. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.